హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ లైఫ్ వారి స్మార్ట్ స్కాలర్ చైల్డ్ ప్లాన్లో మీరు జస్ట్ 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు మీరు మెచ్యూరిటీగా 45 లక్షలను పొందవచ్చు. అది ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్. ఇది కంప్లీట్గా చిన్నపిల్లల కోసం రూపొందించబడింది. ఇందులో మనం చాలా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాం. తర్వాత కొన్ని సంవత్సరాలకి బల్క్గా మెచ్యూరిటీ అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఇందులో మీకు మెచ్యూరిటీ అమౌంట్తో పాటు పాలసీ పీరియడ్ అంతా కూడా మీకు ఇన్సూరెన్స్ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ పాలసీ తీసుకోవాలి అనుకుంటే ఆ చైల్డ్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఏజ్ 18 నుంచి 57 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా చైల్డ్ యొక్క ఏజ్ 0 నుంచి 17 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్, పాలసీ టర్మ్ వచ్చి 25 సంవత్సరాలు. అంటే మీ పిల్లవానికి 5 సంవత్సరాల్లో మీరు ఈ పాలసీ తీసుకున్నట్లయితే నెక్స్ట్ 20 సంవత్సరాలు మాత్రమే మీకు పాలసీ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ టర్మ్స్. దీంట్లో ప్రీమియంని ఎట్ ఏ టైము సింగిల్ ప్రీమియం పే చేయవచ్చు, లేదా 5 years ప్రీమియంని పే చేయవచ్చు. తర్వాత ఇంకేం పే చేయని అవసరం ఉండదు. నెక్స్ట్, సమ్ అష్యూర్డ్ అంటే బీమా. దీంట్లో మనం ప్రీమియం ఎంతైతే పే చేస్తున్నామో దానికి ఇంటూ 10 times బీమాని మనకి రిస్క్ జరిగినప్పుడు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మెచ్యూరిటీ పీరియడ్. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాలు. అంటే మీరు చైల్డ్కి 5 సంవత్సరాల ఏజ్లో మీరు పాలసీ తీసుకున్నట్లయితే ఆ చైల్డ్ యొక్క ఏజ్ 18 సంవత్సరాలు దాటేంత వరకు మీరు వెయిట్ చేయాలి. అప్పుడే మీకు మెచ్యూరిటీ అనేది అందివ్వడం జరుగుతుంది. 18 నుంచి 25 సంవత్సరాల లోపల మీరు మెచ్యూరిటీ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ మోడ్. దీంట్లో ప్రీమియంని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ రూపంలో కూడా మనం పే చేయవచ్చు. నెక్స్ట్, ఈ ప్లాన్లో మెయిన్ కీ పాయింట్స్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది పేరెంట్స్ లైఫ్ కవర్. అంటే ఈ పాలసీ పే చేస్తున్న పేరెంట్స్కి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే వారికి బీమా అందివ్వడమే కాకుండా పాలసీ అనేది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ని చైల్డ్కి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్బిల్ట్ రైడర్స్. దీంట్లో 2 రకాల రైడర్స్ అయితే ఉన్నాయి. ఒకటి ప్రీమియం వేవర్ బెనిఫిట్, 2 యాక్సెన్షియల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడర్. నెక్స్ట్, గ్యారంటీడ్ ఎడిషన్. 5 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి గ్యారంటీడ్ ఎడిషన్ కూడా మనకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఫండ్స్ అవైలబిలిటీ. ఇది యూలిప్ ప్లాన్, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది యూలిప్ ప్లాన్ అవ్వడం వల్ల ఇది షేర్ మార్కెట్కి లింక్ అయి ఉంటుంది. అందువల్ల ఇందులో 10 రకాల ఫండ్స్ అయితే ఉంటాయి. అవి ఈక్విటీ కానీ, టాప్ 300 కానీ, బ్లూ చిప్ ఫండ్స్ కానీ, ప్యూర్ ఫండ్స్ కానీ, ఇలా 10 రకాల ఫండ్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఏదైనా 3 ఫండ్స్ని మనం పాలసీ తీసుకున్నప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫ్రీ స్విచ్. దీంట్లో ఇయర్లీ 2 times మనం తీసుకున్న ఫండ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అంతకన్నా ఎక్కువ సార్లు చేంజ్ చేసుకున్నట్లయితే మనం 100 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, పార్షియల్ విత్డ్రా. పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత నుంచి ఫండ్ వాల్యూలోని 15%ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్, డెత్ బెనిఫిట్. దీంట్లో చైల్డ్ ఏజ్ చిన్నది కనుక ఈ ప్రీమియమ్స్ని ఎవరైతే పే చేస్తున్నారో ఆ పేరెంట్స్కి పాలసీ మధ్యలో రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా కంపెనీ పే చేసుకుంటుంది. మనం ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కానీ వీళ్ళ ప్రీమియం ఎంతైతే పే చేస్తున్నారో దానికి 10 timesని డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాలసీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. పాలసీ ఎండింగ్లో మెచ్యూరిటీని కూడా ఆ చైల్డ్కి అందివ్వడం జరుగుతుంది. అదే యాక్సిడెంట్ అయినట్లయితే వీళ్ళు ప్రీమియం ₹1,00,000 పే చేసినట్లయితే దానికి 10 times అంటే ₹10 లక్షలు ప్లస్ మరొక 10 లక్షలు యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. మొత్తం 20 లక్షలను వారి కుటుంబానికి అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ యాక్సిడెంట్ జరిగింది కానీ ఏదైనా అవయవాన్ని కోల్పోయినట్లయితే అప్పుడు కూడా వీళ్ళకి ఇమీడియట్గా 10 లక్షలు, రిమైనింగ్ 10 లక్షలని ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పున అలా 10 సంవత్సరాలు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మినిమం ప్రీమియం. దీంట్లో సింగిల్ ప్రీమియం పే చేయాలి అనుకుంటే మినిమం 75,000 పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇందులో ప్రీమియంని మినిమం 5 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు కూడా పే చేయవచ్చు. అదే 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఇయర్స్ ప్రీమియం పే చేయాలి అనుకుంటే వాళ్ళు మినిమం ప్రీమియం వచ్చి ఇయర్లీ 50,000, హాఫ్ ఇయర్లీ 25,000, క్వార్టర్లీ 12,500, మంత్లీ 4,500 చొప్పున పే చేయవలసి ఉంటుంది. అదే 8 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ప్రీమియం పే చేసుకునే విధంగా పెట్టుకున్నట్లయితే వాళ్ళు మినిమం వచ్చి ఇయర్లీ 24,000, హాఫ్ ఇయర్లీ 14,000, క్వార్టర్లీ 10,000, మంత్లీ 4,000 చొప్పున పే చేయవలసి ఉంటుంది. అదే మీరు ఎక్కువ పే చేయాలి అనుకుంటే మ్యాక్సిమం మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. నెక్స్ట్, క్యాల్కులేషన్ పార్ట్. ఇది యూనిట్ లింక్డ్ ప్లాన్ కాబట్టి లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మీకు మంచి రిటర్న్స్ని అందివ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 1, చైల్డ్ ఏజ్ వచ్చి 1 year, ప్రీమియం వచ్చి ఇయర్లీ 50,000,
పాలసీ టర్మ్ వచ్చి 25 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 5 నుంచి 25 సంవత్సరాల లోపులో మీరు 5 సంవత్సరాలే పెట్టుకున్నట్లయితే మీరు ప్రతి సంవత్సరం కూడా 50,000 చొప్పున అలా 5 సంవత్సరాలు పే చేస్తారు. తర్వాత ఇంకేం పే చేయని అవసరం లేదు. మీరు టోటల్ పే చేసిన ప్రీమియం వచ్చి 2,50,000 మాత్రమే. కానీ మీకు 5వ సంవత్సరం రిటర్న్గా 3,03,888 రూపాయలు, 6వ సంవత్సరం 3,29,522 రూపాయలు, ఇలా ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ అవుతూ మీకు 25వ సంవత్సరానికి వచ్చేటప్పటికి 16,40,242 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సమ్ ఇష్యూడ్ మీరు ప్రీమియం ఇయర్లీ 50,000 కడుతున్నారు కాబట్టి దానికి 10 టైమ్స్ అంటే 5 లక్షల రూపాయలని మీకు బీమా కింద ఫస్ట్ ఇయర్ నుంచి 25వ సంవత్సరం వరకు మీకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాయల్టీ బోనస్ చెక్ చేసినట్లయితే మీకు 8వ సంవత్సరం 3,723 రూపాయలు, 11వ సంవత్సరం 4,791 రూపాయి, ఇలా ఎవ్రీ 3 ఇయర్స్కి మీకు లాయల్టీ ఎడిషనల్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా చెక్ చేసినట్లయితే మీకు లాయల్టీ ఎడిషనల్ బోనస్ ప్లస్ మీకు ఇంట్రెస్ట్ మొత్తం అన్నీ కలిపి 25వ సంవత్సరం పాలసీ ఎండింగ్లో 16,55,997 రూపాయలను మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ పాలసీ 2 సంవత్సరాలు కట్టిన తర్వాత ఈ పాలసీ కట్టిన పేరెంట్కి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. అంతేకాకుండా ఇమీడియట్లీగా 5 లక్షల రూపాయలను ఆ ఫ్యామిలీకి అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాలసీ అనేది కంటిన్యూ అవుతూ పాలసీ ఎండింగ్ 25వ సంవత్సరం వచ్చేసరికి 16,55,997 రూపాయలను ఆ చైల్డ్కి అందివ్వడం జరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. దీంట్లో ఇయర్లీ ప్రీమియం వచ్చి 1,00,000 రూపాయలు పే చేసినట్లయితే అలా 5 సంవత్సరాలు 5 లక్షలు పే చేస్తాం. తర్వాత ఏం పే చేయని అవసరం లేదు. ఇతనికి 5వ సంవత్సరం రిటర్న్గా 6,71,560 రూపాయలు, 7వ సంవత్సరం 7,38,716 రూపాయలు, అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇతనికి ఫస్ట్ ఇయర్ నుంచి 1,00,000 రూపాయలు ప్రీమియం పే చేస్తున్నాడు కాబట్టి ఇంటూ 10 టైమ్స్ అంటే 10 లక్షల బీమాని ఫస్ట్ ఇయర్ నుంచి 25వ సంవత్సరం వరకు అందివ్వడం జరుగుతుంది. అదే లాయల్టీ ఎడిషనల్ బోనస్ చెక్ చేసినట్లయితే 8వ సంవత్సరం 7,511 రూపాయలు, 11వ సంవత్సరం 9,689 రూపాయలు, అలా ఎవ్రీ 3 ఇయర్స్కి యాడ్ అవుతూ 32,030 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ మెచ్యూరిటీ వచ్చి లాయల్టీ ఎడిషన్ బోనస్ అండ్ ఇంట్రెస్ట్ రెండు కలుపుకొని 25వ సంవత్సరం 45,17,922 రూపాయలు మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది లాంగ్ టర్మ్లో 14% అంతకంటే పైనే వస్తుంది. కానీ మనం 10% చొప్పున చెక్ చేసినట్లయితే మనకి 45 లక్షలు రావడం జరిగింది. అదే మనం 12% చొప్పున మనం తీసుకున్నట్లయితే మనకి 25 సంవత్సరాలకి 68,63,519 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా 5 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో ఈ ఎస్బీఐ స్మాల్ స్కాలర్ ప్లాన్ ద్వారా మనం మంచి రిటర్న్స్ని పొందవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో మనం పే చేసే ప్రీమియంకి అండర్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ని కూడా పొందవచ్చు. అంతేకాకుండా మనకి ఫైనల్గా వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ని అండర్ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ చైల్డ్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దానివల్ల మరిన్ని వీడియోలు మీకు అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.